అర్థందా ఏది పెట్టేకి జాగ్రత్త ప్లేట్ లేవు బాక్స్ లో పెట్టినాం నింపెట్టినాం పెద్ద సార్ టేస్ట్ బాగుండదు ఇంకా తక్కువ పెట్టారన్నా ఇన్ని అంటావు గిని చేసుకొచ్చినారు వాళ్ళు ఇంకా చాలా పెట్టాలా నువ్వు లైట్ అండి తీసేది బాగుంది పెట్టండి మీ అర్థం ఎంత సీరియస్ అయిందంటే మనం వీడియో తీయట్లే ఎప్పటి వరకు అది ఇప్పుడు సీరియస్ అవ్వలేదు అవునా మేనత్త ఏం పేరు రాములమ్మ నాన్న వాళ్ళ చెల్లెలు రామలక్ష్మి లైట్ ఆఫ్ మీ డాడీ కెమెరా బాగా వస్తుంది గాలి ఎక్కించేదేమంతా పెట్టి సిరి కొంత కూర్చుంటలేదులే ఏం పని చేసావు అని వెనక అక్కడ చూడండి ఫోటోలు తీసావు చాలా అవుతాయి వెనక ఉంటే బాగుంటుంది అత్తలే చూడ రామా అంత చాలా ఐసం చెప్పాలి పక్కన పెట్టాలనుకున్నా గోవిందనా ఓకే గోవిందా మీ అత్తగారు ఎవరా మీ అక్క కూర్చోబెట్టినా అమ్ముడు అత్తం వెనుకుండాలా రవి లైట్ రావద్దు క్వాలిటీ చూసుకో
దీనికి పట్టాను అత్తమ్మ అమ్మమ్మ ఇద్దరు హీరోయిన్లు వచ్చారు వీడియో కూడా ఉండండి వీడియో తర్వాత ఇంకేం ఫోటో వీడియో అంతే నెక్స్ట్ వీడియో నవ్వండి అమెరికాలో ఎంత సీరియస్ చూస్తారా చూడు ఎంత నవ్వుతున్నారు నవ్వండి సరే తమ్ముడు తెలుసు కదా తినిపించి రావట్లేదు చెప్పాలి మొత్తం అన్ని పెట్టండి ఇంకా ఉండు మరి అయిపోయింది ఎక్కువైపోతాయి ఏది కూతురు లావు కాదమ్మా మా పిల్ల ముందునే సూక్ష్మం ఏం అట్లా చేస్తారు అందుకే గట్టి కాదని పెడుతున్నాం అంతా తెల్లు కాదు నల్లు కావాలా అవి కూడా తెలుగు కూడా గట్టిగా తెలుగు అవి అది కూడా తీసుకోండి అది కూడా తీసుకోండి ఫోటో క్లిక్ చేయండి తీరా కొండ ఉంటాం అయిపోతే ఈరోజు
సరే మరి ఏమైనా పెంచినారా అక్కడ? అవును అది పెంచాలి కదా. తప్పు తప్పు మరి నువ్వు సైలెంట్ గా ఎట్లా కూర్చున్నావు మరి? చూడు వీటిని వద్దన్నామ్మా. ఏమి వెండి బంగారం అవి వద్దంటావా చెప్పు. తప్పు చేసినారు అదే కదా. రెండు ఇంటిలా ఉంటాయి. అదే కదా. ఏమంటే లేదమ్మా బీదలు బీదలు అంట. అదే అడగండి కాల్షియంకి అవసరం లేదు. ఇప్పుడు కాల్షియం పెట్టాలి. కాల్షియంకి కాల్షియంకి అన్ని హలో ఇప్పుడు ఫ్యాషన్ కాదు. ఒక్క 10 నిమిషాలు ఎంతమంటే మళ్ళీ తీసేద్దాంలే. అవును పూలండి తీసినా చూడు. పూలని వేసిన తర్వాతనే వండిస్తారేమో. మీ అక్క మీరమ్మా మీరమ్మా ఉండేదాన్ని అన్ని అందిస్తుందమ్మా. ఊపండమ్మా. అదే మన పిల్లకి కదా మనం ముందు చూడు మరి అట్లే మీ అక్క కంగారు పెట్టుకున్నారు. పచ్చు లక్ష్మి బాబా మీద ఇట్లా పచ్చు జాకెట్ చెప్పండి. ఏమన్నా వేసుకో సైడ్ కి కూరలు సైడ్ కి అనే ఓ ఇక్కడ చూస్తూనే ఉన్నావు. అన్నట్లు చూసేసి పోయినారమ్మా. హైదరాబాద్ చూసే పోయినారు. ఈ మాటలు కూర్చోబెట్టి చేయలేదు. ఎట్లా అడగాలని చెప్పి అటు మాటలు చెప్పి మాట్లాడు. అదే కదా. ఏమబ్బా అమెరికాలో ఇంకా ఎక్కడ చూపిస్తారా? చూసినప్పుడు ఇంకా ఇయ్యపోలు అమెరికాలో ఉన్నాడు. అవునమ్మా ఇట్లా ఒకటే చెప్పండి చాలు. తినండి తినండి అని అక్కడ పిలిచి పిలిచి పెడతానే ఉన్నారు. పెట్టేసి లైట్ ఏమైనా పట్టుకోవాలా? ఇది పెట్టాలి కదా. రా చైతన్య సంజీవనం చూడు. స్మైల్ ఫస్ట్ క్లోజప్ మనకి God bless you. ఫస్ట్ బర్త్డే ఫోటో చెప్పండి ఏదైనా ఒకటి. అమ్ము అనిత వీళ్ళందరూ ఫ్యామిలీ అండి. ఫంక్షన్ జరిగింది.
సో మధ్యలో ఉన్నది దేవత అండి, అమ్ము దేవతని. అయితే పెద్దగా ఉన్నది స్మైల్ స్మైల్. తీరుతున్నాడు పాపం. మహానటి మహానటి అభినేత్రి ఓ ఇంకోసారి తిన్నా అట్లా పెట్టు. తీసినావా? ఇస్తున్నా. అవునా, ఓకే. వస్తే బాగా అట్లే పట్టుకోండి. స్వీట్లు పెట్టండి, ఏమేమి యాక్షన్. నేను పంపించాను, మళ్ళీ నెక్స్ట్ మీరు హైదరాబాద్ ఫోటోలు పంపేప్ప నా కొడుకు ఫోన్ నంబర్ ఇస్తున్నా. వాయమ్మో చూడు ఎట్లా అడుగుతుంది. నా కొడుకు ఫోన్ నంబర్ ఇస్తున్నా, దానికి పంపింది. పంపించకుండా ఇంకొకరు రాలేదు. మళ్ళీ నువ్వు హైదరాబాద్ వస్తేనే పంపించాయి. ఇంకొకరు రాలేదు. ఎవరి సెల్కి వాళ్ళు పంపించేసేది దాని ఎంత అట్లా పంపించాడు. మళ్ళీ నెక్స్ట్ మీరు హైదరాబాద్ రావాలి. వస్తాంలే. జరుగుతుంది కానీ మమ్మల్ని మర్చిపోతండి. మర్చిపోయే వాళ్ళ మర్చిపోరమ్మా. తోట పెట్టుకొని అప్పుడు అమెరికా పోయినప్పుడు మాకు చెప్పండి. సరేలే, ఫ్లైట్ ల్యాండ్ అయినప్పుడు నేను పెట్టు పెన్షన్ వరకు ఫస్ట్ పెట్టు, వర్క్ పెట్టు, పెన్షన్ వరకు కూల్గా చెయ్యాలి. బాగా
అక్కడ పెట్టి అక్కడ ఐషు ఐషు దామా అక్కడికి వెళ్ళాలి సాయిడు నిలబడు ఐషు సగం చేతిలోనే ఒక ఫోటో తీసి డ్రెస్ మంచిగా చేసి ఎట్లా చూస్తున్నట్టు అట్లా చూసిపోయింది అన్నయ్య ఐషు ఆమె చేతిలోనే పెరిగింది నాతో ఉండేది బాగా ఫ్రెండా ఫ్రెండ్ అక్కడ వైఎస్ స్కూల్ దగ్గర అయితే కదా మెగాస్టార్ గురించి మొన్ననే చెప్పింది ఆంటీకి అట్లా ఫోటో పెడితే నాకు ఫస్ట్ ఫోటో దిగండి అన్న అన్నా చెల్లెలు వీళ్ళు పెద్ద ఎట్లా తెలుసా రాఖీ అసలు మిస్ అవ్వలేదు వీళ్ళు కడుపులో పడ్డప్పటి నుంచి మిస్ అయ్యింది అంతే ఓ వెరీ గుడ్ ఫస్ట్ బర్త్డే ఫోటో దిగాడు ఇప్పుడు డాన్స్ చేస్తాడు పెట్టాలి మాకు తెలియదు అవన్నీ పాపాలు తెలియదు సో కాదు వాళ్ళ అన్నదమ్ములు ఇంతమంది అనిత ఫ్యామిలీ ఇద్దరే ఉండాలన్నా ఎప్పుడు అనిత చెప్పు ఎవరెవరు నీకు ఏమవుతారు చెప్పు ఎవరెవరు అవుతారో చెప్పన్నా అక్కడి నుంచి మరి పిల్లలమ్మా మా అన్నయ్య పిల్లలు పెదరాడు ఒక ఎవరు మాట్లాడద్దు అనిత మాట్లాడదు అవునా మా పెద్దన్నయ్య మా వదిన పెద్దదిన మా పెద్దక్కయ్య పెద్దక్కయ్య అంటే చిన్నగుంటది కానీ మన పాత్ర చాలా పెద్దది సూపర్ అమ్మ పిన్నమ్మ ఇంకా ఈమె తెలుపుతాను మహానటి ఆమె మా అత్త మేనత్త మీ అత్త మేనత్త ఈయనేమవుతుంది మీకు ఈ నానమ్మ అవుతుంది మీ నానమ్మ నువ్వు ఇద్దరు హీరోయిన్ లో ఉన్నారు అత్త ఇంకా పైకి ఎక్కిపోతుంది మా వదిన మా చిట్టి చెల్లి అందరికంటే చిన్నది ఇదే నువ్వు అనిత నేను ఈయన మా ఆయన మా మరిది మా చిట్టి చెల్లి వంట మాకంటే ఫోటోలు పంపిండి అమ్మా మా కూతుర్లు ఒకే కోడలు అల్లుళ్ళు అమెరికా అల్లుళ్ళు బయటకు అమెరికా అల్లుళ్ళు బయటకు పోయినారు కొంచెం సిటీ చూసుకోవచ్చు కానీ నెక్స్ట్ అమెరికా పోవాలి కదా చూడండి నానమ్మ నానమ్మ మీ మహానటి కోసం చెప్పండి ఏమన్నా రెండు మాటలు ఫోటో సో ఈ రవి చూసావా అనితని పెళ్లి చేసుకోవడం వల్ల ఇంత పెద్ద ఫ్యామిలీ ఇచ్చింది అనిత రవి లక్కీ కదా ఈ లెక్కలో ఇంకా ఉంటారు మా అమ్మాయి అనిపిస్తుంది ఇప్పుడు కలిసిపోయింది అమ్ము వాళ్ళ అమ్మ అలసిపోయిందా అమ్ము కాదు అమ్ము అలసిపోయింది కానీ అమ్ము కోసం అనిత 3-4 రోజుల నుంచి కష్టపడితే అలసిపోయి ముఖ్యంగా వాళ్ళ నాన్న బయట అందరికంటే ముఖ్యంగా నేను అలసిపోయాను ఫోటోస్ తీసి మరి నేనేం చేశానమ్మా అదే కదా మామ ఈరోజు వచ్చి అలసిపోయిండు కాదు ఈరోజు వచ్చి కాదు అసలు మామ జాతర పోయిండు జాతర పోయి మన కోసం మళ్ళీ వచ్చేసినాడు అది గ్రేట్ అవునా కదా ఊర్లో ఉండాలి 10 days ఊర్లో ఉండాల్సినప్పుడు మా కోసం అని చెప్పి జస్ట్ 1 dayలోనే రిటర్న్ వచ్చినాడు అది చాలా సంతోషం చాలా థ్యాంక్స్ అన్నయ్య ఎవరు వచ్చినా రాకపోయినా మనం అనయ్య మనము ఒకటి అంతే మా ఫ్యామిలీలో నువ్వు ఒకటి అంతే మా నాన్న మా అన్నయ్య ఎవరు అన్నారు అంటే ఏమన్నాడంటే ఒరే ఎప్పుడో ఒకసారి వస్తావు ఇంక 4 రోజులు ఉండి ఇల్లు ఏం కాదులే మళ్ళీ సెకండ్ ఫంక్షన్ చేస్తారు అప్పుడు వెళ్ళి కానీ అన్నాడు అంటే అన్నాను నేను
హైదరాబాద్ నాకు ఉన్నది ఒకడే ఒకడు. ఏ ఫంక్షన్ ఆడే పిలుస్తాడు నన్ను ఎవరు. చూడు మరి. ఆయన ఫస్ట్ బర్త్డే ఫొటోస్ నువ్వే తీసినావు గుర్తుందా? సెకండ్ బర్త్డేకి సెకండ్ బర్త్డే లేకుండా థర్డ్ బర్త్డే అనుకుంటా. చాలా చాలా చేసినావు. ఇప్పుడు డాన్స్ గా చేసినావు అన్ని చేసినావు. కళ్ళ ముందే అమ్మ కదా. ఇంకా పెళ్లి వీడియో కానీ నువ్వే తీస్తావు. అది చాలా టైం ఉందిలే. నువ్వు తిన్నావా? తింటా. అప్పుడు కెమెరాతో తీస్తామా ఫోన్ కాదు. అంతే. అప్పుడు కెమెరానే చిన్న కెమెరా కాకపోతే అంతే. దిస్ ఇస్ ఆల్సో వన్ ల్యాక్ కెమెరా ఇది మామూలు ఇష్యూ. మనకి ఇదే పెద్దది. సో చూడండి, అమ్మ అలిసిపోయిందని చెప్పి వాళ్ళ అమ్మ ప్రేమతో ఈ ప్రపంచంలో ఎవరో దేనితోటి కొలవలేని ప్రేమ ఏదైనా ఉందంటే అది అమ్మ ప్రేమ. అమ్మ నాన్న. నాన్న 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 ముందు నాన్న తర్వాతనే అమ్మ అమ్మ. ఇద్దరు నువ్వు తిన్నావా? సరే అండి నువ్వు తింటే టైం అవుతుంది. భోజేదా? ఓకే ఓకే దాన్ని చాలు. భోజేయి మళ్ళీ ఇంకో వస్తుంటారు. ఒకటి చాలు. అంటే నువ్వు పోగొట్టున్నావు ఇప్పుడు. హన్విక ఫోన్ ఇచ్చింది ఐషు. బాగుంది మీ స్నేహం. అబ్బా సూపర్. రవికి ప్రతి సంవత్సరం అది రాఖీ కట్టేది. ఈసారి రవితో పాటు నేను కూడా వస్తానమ్మా. ఈసారి వచ్చి పక్కన వస్తారేమో. ఎందుకు నాకు మరి పక్కపట్టే అంటే చేతిలో తీయాలి. అట్లనే నువ్వు అందరితో పాట ఏమి కాదు. వద్దు పుట్టి పూలు పట్లే మా దాంట్లో ఉండదంట. నేను అదే షాక్ అవుతుంది. ఏం చేస్తుంది నీకు తెలీదు, చాలా సాంప్రదాయాలు యాడ్ చేసింది. నేనేమో మా సైడ్ ఇద్దామంటే లేదు అని అన్నది.
ఇస్తా బ్యాగ్ ఉంది ఎంత బ్యాగ్ ఉంది అది నేను అమ్మ వాళ్ళు యాక్చువల్లీ ఆడిపోయారు కుంభమేళకి వెళ్ళి అమ్మమ్మని చెప్పిన వస్తా అమ్మమ్మ అంటే అమ్మమ్మ షుగర్ బీపీ పెరిగింది లేకపోతే అమ్మమ్మ తీసుకొని వద్దామనుకున్నా నేను అడిగిన అమ్మమ్మ అది బండి మీద వచ్చినామని కొంచెం ఇబ్బంది అయింది చాలా అంత ఎవరు తింటారు చెప్పు చూడరా ఒకసారి చూడమ్మా అంటే చిరంజీవి చూడరా చూడు నేను చూస్తా ఓకే ఆగమ్మా మంచిగా ఉండు చూడలేదు మంచిగా ఓకేనా ఇప్పుడు పిల్లలు వస్తారు అనితని చూడరా ఒకసారి చూడండి మంచిగా ఉండు సో చూడండి అమ్ము మధ్యలో కూర్చుంది కదా మహాలక్ష్మి లాగా ఈ రోజు మంచిగా ఫంక్షన్ జరిగింది మంచిగా జరిగింది అంత హ్యాపీగా జరిగింది ఫంక్షన్ ఎంత బాగా జరిగిందంటే చాలా ఎమోషనల్ గా జరిగింది ఒక తండ్రి ఆవేదన ఒక తల్లి ప్రేమ తండ్రి ప్రేమ అత్త సాకిరి సాకిరి అంటే మీన్స్ అంతా పాపం ఎక్కువ కష్టపడి అంతా చేసింది కోడల కోసం చాలా కష్టపడి మొత్తం ప్రతి డ్రెస్ 3 డ్రెస్సులు చేంజ్ చేసాం పొద్దున్న నుంచి కష్టపడుతున్నాం మేము అందులో డ్రెస్సింగ్ ఆమె చేసింది అను గారు సో అమ్ము అత్త చాలా చాలా పొద్దు నుంచి మాట్లాడడం మీకు తెలిసే ఫంక్షన్ బాగా అంటే చిన్నపిల్లలు ఆడకూడదు సో అండ్ ద గ్రేటెస్ట్ కెమెరామెన్ నేను కెమెరామెన్ కానీ సట్ నాది కదండి అంటే సట్ మామిడిచ్చాడు సారీ అనిత డైరెక్షన్ ప్రొడ్యూసర్ కదా సో అసిస్టెంట్ కెమెరామెన్ కమ్ హీరో కమ్ అన్ని లైట్ మెన్ కెమెరామెన్ ప్రొడక్షన్ మెన్ వాటర్ మెన్ అన్ని నేనేమో కెమెరామెన్ బాయ్ బాయ్ కదా సరే బాయ్ మొత్తానికైతే చాలా హ్యాపీగా జరిగింది థ్యాంక్ యూ నానా సో ఇప్పుడు కూతురు కోసం నాన్న 4 మాటలు మాట్లాడాలని పూర్వకంగా కొడుకుంటున్నా నాకు రావట్లేదు పొద్దున్న హ్యాపీ వచ్చాను అనుకున్నా హ్యాపీ వచ్చాను సంతోషంగా ఉంది ఇంత నుంచి నా మాటలు రావట్లేదు మా లైఫ్ లో అయితే ఇది ఫస్ట్ అంటే మంచి శుభకార్యం అంటే ఇదే గ్రాండ్ గా అది కానీ బర్త్డే కానీ బాగా గ్రాండ్ చేసినాం కానీ గ్రాండ్ గా అయితే చేయలేదు ఈ రకంగా చాలా హ్యాపీ చాలా చాలా గ్రాండ్ గా చేసాం ఇంకోటి తెలుసా మీకు గొప్ప విషయం చెప్తాను చూడండి ఇప్పుడు వరకు మా ఫ్యామిలీలో వంటలు మేమే చేసామండి ఫస్ట్ టైం క్యాటరింగ్ పెట్టాం మేము ఎంత గొప్ప అంటే మార్నింగ్ టిఫిన్ కూడా క్యాటరింగ్ పెట్టాం టీ వాటర్ ఈవెన్ మేము ఎంత ఇచ్చా అంటే టిష్యూ పేపర్ కూడా క్యాటరింగ్ లో బుక్ చేసాం సో లంచ్ అదిరిపోయిందండి మేము తిన్నాం చాలా బాగుంది లంచ్ కానీ సో ఇప్పుడు విషయం ఏంటంటే అండి ఒక ఫంక్షన్ సక్సెస్ అవ్వాలంటే ఫుడ్ బాగుండాలి ఇక్కడికి వచ్చిన మనుషులు మంచి హృదయం ఉండాలి అంత కరెక్ట్గా జరగాలి హీరోయిన్ సపోర్ట్ చేయాలి ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే ఫంక్షన్ సక్సెస్ఫుల్ అవుతుంది చూడండి మిడిల్ క్లాస్ కుటుంబంలో సక్సెస్ అంటే ఏంటనుకుంటారండి మీ క్యాటరింగ్ పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా ఏదైనా సరే చాలా లో బడ్జెట్లో జరిగింది మేము చూడండి సింపుల్గా ఈ రూమ్లో చేసామండి ఫంక్షన్ అంటే మీరు అర్థం చేసుకోండి సో చేసినా కూడా
100 కోట్లు ఖర్చు పెట్టినట్టు కూడా బాగా ఎంజాయ్ చేయాలి. సో ఇప్పుడు అమ్ము మాట్లాడద్దు, వాళ్ళ ఫాదర్ గురించి మదర్ గురించి మాట్లాడారు. మా నాన్న అసలు ఎక్స్పెక్ట్ చేయనంత బాగా చేశాడు అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. మా నాన్న ఎంత మంచి చేయడం నాకు చాలా బాగా నచ్చింది. మా నాన్న ప్రేమ కొన్ని కోట్లు పెట్టినా ఎవరికి దొరకదు. అవునే ఎమోషన్ కూతురు మా నాన్న చాలా కష్టపడి చాలా మంచిగా చేశాడు. చాలా హ్యాపీ. మా అమ్మకి, మా అత్తమ్మకి, అజయ్ మామకి, నిత్య నాకు అందరికి థ్యాంక్ యూ. చాలా బాగా జరిగింది. సో అమ్ము అసలు ఎమోషనల్ అవ్వడానికి పాపం తిను అంటే మా రవి గారు నిజంగా అమ్ము అన్నదని కరెక్ట్ అండి. చాలా కష్టపడ్డాడు, ఒక్కడే తిరిగాడు. నేను ఊరికెళ్ళి నేను ఈరోజు వచ్చాను. విజయ్ సపోర్ట్ ఉన్నాడు. నేను అనిత అండి ఒక తల్లి ఎంత ఎంత అంటే తల్లికి మించి అన్ని పనులు తనే. వంట చేయకపోయినా ఇవన్నీ ఫంక్షన్ గ్రాండ్ గా జరగాలంటే అను సూపర్, అను బాగా కష్టపడదు. సో అప్పుడు అను గారు మాట్లాడతారంట. లడ్డులు బాగా చేసుకొచ్చినారు, బాగా పర్లేదు. ప్రతి భార్యకి ఏముంటది, వాళ్ళ హస్బెండ్ పక్కన ఉంటే ఆనందం ఉంటుంది. అదొకటి మిస్ అయింది, మిగతా అంతా ఓకే హ్యాపీ. ఇప్పుడు ఐషు మాట్లాడితే అక్క గురించి. ఐషు చెప్పమ్మా 2 మాటలు. ఏముంది, ఫుల్ హ్యాపీ నేనైతే. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సైలెంట్ గా ఉండు అనిత. ఏముంది, ఏం లేదు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా పెళ్లి కానీ ఇట్లా జరగలేదు. నాకైతే అది అనిపిస్తుంది. మా పెళ్లి కానీ జరగలేదు, కానీ మా కూతుర్ని జరిగినట్టు చాలా హ్యాపీ ఉంది. అనిత పెళ్లి కూడా ఇంత గ్రాండ్ గా జరగలేదు. వాళ్ళ కూతురు ఫంక్షన్ జరిగినందుకు చాలా ఎమోషనల్ అయిపోతుంది. కన్నీళ్ళు రావట్లేదు, ఎందుకంటే వాళ్ళ కూతురు ఏడుస్తుందని. ఇప్పుడు మనోడు నవ్వుతున్నాడు కానీ లోన్ ఏడ్చేస్తున్నాడు. రవి వీడు నా బెస్ట్ ఫ్రెండ్. సో ఇప్పుడు వీడు మాట్లాడతాడు. మాట్లాడుతాడంటే వద్దురు అన్నాడు చూసా, అది ఒక్క డైలాగ్ చాలా సందేశం. నీరైతే గొప్ప చాలా హ్యాపీగా ఉంది. తండ్రి ఏ తండ్రికి ఏం కావాలి, కూతురు హ్యాపీనే మన హ్యాపీ కాదు. సూపర్, అంత సక్సెస్ఫుల్ గా జరిగిపోయింది. ఇప్పుడు అమ్ము వాళ్ళ అమ్మమ్మ గారండి, అనిత వాళ్ళ మదరు. సో ఏ ఫంక్షన్ ఉన్నా పాపం తనకి హెల్త్ కొంచెం ఇది ఉన్నా కూడా ఎప్పుడూ 4-5 రోజుల ముందు వచ్చి చాలా చాలా ప్రేమ చూపిస్తుంది. మనవరాలు బాగుంటుంది కదండి, వాళ్ళకి కావాల్సింది ఏంటి, బిడ్డలు బాగుండాలి. అండ్ స్వీట్స్ అవన్నీ మా అత్తమ్మ మా అమ్మమ్మ వచ్చి చేశారనమాట. చాలా బాగా చేశారు. అందరు చాలా బాగుంది అని చెప్పారు. అమ్మమ్మ చాలా బాగా చేశారు. పర్టికులర్ గా ఎల్లో కలర్ స్వీట్ అది కజ్జికాయలు, బేసిక్ గా క్యాటరింగ్ కూడా ఏం చేస్తున్నావు, తిందాం అనుకున్నాం. క్యాటరింగ్ కూడా సపోర్ట్ చేసినామండి. రకరకాల స్వీట్లు మీ చేసి అక్కడ పెట్టాం. సో అది గాయ్స్ ఎంత సక్సెస్ అవ్వడం కారణం నేను నా ఫ్రెండ్ అజయ్. పొద్దున్న ఓపిక్గా వీడియోస్ ఫోటోస్ తీశాడు. చెప్పాలనుకున్నా అందరినీ బాగా కవర్ చేశాడు. ఓపికతో తీశాడు, ఓపికతో తీశాడు. హ్యాపీగా ఉంది. నేను నా ఫ్రెండ్ ఎంత చెప్పిన తక్కువే. ఎప్పుడు నా ఫ్రెండ్ కాదు, ఎప్పటి నుంచి ఫ్రెండ్. పాప వచ్చినప్పుడు ఫస్ట్ బర్త్డే ఫోటో తీసిన వాడే ఇప్పుడు వాడే చేశాడు. ఎప్పుడు దిగిన ఫోటోస్ అమ్మాయితోనే పాటలు, సాంగ్స్, డాన్స్ అన్ని యాక్టింగ్ చేస్తున్నాడు. ఫోటో తీయటం, వీడియో తీయటం, ఫోటో అన్ని చేశారు. చాలా థ్యాంక్స్ మామ.
థ్యాంక్స్ చెప్పారు ఫ్రెండ్, థ్యాంక్స్ చెప్పేటండి వాడు. విషయం ఏంటంటే నేనేం చేయగలుగుతాను యాజ్ ఏ పూర్ పర్సన్గా ఫోన్ చేసి, అరే మామ మన కెమెరా పెట్టుకుని అంత సీన్ లేదు, నువ్వే ఇంటర్నేషనల్ కెమెరా పెట్టుకుని ఫీల్ అవుతున్నా నేను అంటే, సో నాకు ఎలా కొంచెం టచ్ ఉంది కాబట్టి నేను వచ్చాను. ఎక్కడ వీడియో ఎట్టి పరిస్థితుల్లో మామ సరిగా తెలియదేంటి, ఫొటోస్ సరిగా వీడియో రాలేదేంటని ఫీల్ అవ్వకూడదని నేను ఏం పట్టించుకోకుండా ఆ పని మీదే నేను తీసాను. అండ్ ఇప్పుడు ఈ ఫైనల్గా ఈ సెల్ఫీ వీడియో అంటారు కదా, సెల్ఫీ వీడియో కూడా జస్ట్ ఏదో ఫోటోలు తీద్దాం అనుకున్నాం కానీ ఈ థాట్ కూడా నేనే ఇచ్చాను. దగ్గర 9 minutes వచ్చేసింది. నాకు జస్ట్ ఏదో సెల్ఫీ తీద్దాం అనుకున్నాం, అలాంటిది మీ ఈ వీడియో కూడా థాట్ నాదే. అంటే బేసికల్గా నేను పెద్ద ఇంటర్నేషనల్ ఎదగాలి కానీ ఎక్కడ తేడా ఉంటుంది. సో అది గాయస్, మనిషి కుటుంబం పెద్దదా, డబ్బు ఉందా, డబ్బు లేదా, రిచ్చా పూరా, ఇది కాదండి మ్యాటర్. రిచ్ అంటే ఏంటి అర్థం అంటే మనం ఆనందం అండి. రిచ్ అంటే మనం ఎంత ఆనందంగా ఉన్నామో అది రిచ్నెస్. సో మేమంతా ఒక కుటుంబం లాగా, ఇటు నా ఫ్రెండ్ అయినా కానీ ఎప్పుడు ఫ్రెండ్ లా కాదు, ఇంట్లో చిన్న ఫంక్షన్ జరిగినా నేను ఉంటాను, చిన్న ఫంక్షన్ అయినా సరే వీడు నన్ను పిలుస్తాడు. సో వీడు నా ఫ్రెండే కాదు, నా కుటుంబం కూడా. ఇది చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమన్నా మాట్లాడితే మాట్లాడాలి. ఇంకేం కన్విన్స్ అయిపోయి మళ్ళీ బాయ్. బాయ్ అని చెప్పు. బాయ్. సక్సెస్ఫుల్ అయిపోయింది.